హలో అండి, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏదైనా దుఃఖము గుండా, బాధ గుండా, వేదన గుండా నువ్వు వెళ్తూ ఉన్నావా? భరించలేని పెయిన్ గుండా వెళ్తూ ఉన్నావా? ఎవరికి చెప్పినా నా బాధ అర్థం కాదండి అనే బాధతో నువ్వు బాధపడతా ఉన్నావా? అయితే ప్రభువు ఈరోజు నీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే, వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 36:16. బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఈరోజు నువ్వు ఎటువంటి బాధ గుండా వెళ్తా ఉన్నా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన నిన్ను ప్రతి బాధ నుండి తప్పిస్తాడంట. చూడండి, ఏదైనా మన జీవితంలో కొద్ది రోజులు ఉంటుందండి. బాధ అయినా సంతోషమైనా ఇవి రెండు కలిస్తేనే జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. కొన్ని రోజులు సంతోషం ఉండొచ్చు, కొన్ని రోజులు బాధ ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను ప్రతి బాధ నుండి ఆయన తప్పిస్తాడంట. ఈరోజు నువ్వు బాధ అనుభవిస్తున్నావేమో, కానీ రేపటి దినం నువ్వు సంతోషం చూస్తావు, ఆనందం చూస్తావు. ఈ దుఃఖము నుండి విడుదలను నువ్వు చూస్తావు. ఎందుకంటే ప్రతి బాధను, ప్రతి కన్నీటి బిందువును దేవుడు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో హాగరు తన కుమారుని ఎత్తుకొని అలా ఎడారిలో వెళ్ళిపోతూ ఉందండి. హాగరును తన భర్త అబ్రహాము విడిచిపెట్టాడండి. యజమానురాలైన శారా కూడా విడిచిపెట్టింది, కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. వారి కన్నీరును చూసిన దేవుడు అండి. ఎడారిలో ఆ తల్లి, ఆ కుమారుడు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు వారిని చూచాడంట. దేవుడు వారి మొరను విన్నాడంట. చూడండి, వాళ్ళ దగ్గర నీళ్ళు అయిపోయినా కూడా ఆ ఎడారిలో నీటి బుగ్గను వారి కోసం పుట్టించిన దేవుడు. ఆ రోజు దేవుడు ఆమెతో వాగ్దానం చేశాడు, ఆయన కుమారుని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని. చూడండి, ఆమె బాధను, ఆమె దుఃఖాన్ని దేవుడు సమాప్తం చేశాడు. అంచెలంచెలుగా ఇష్మాయిల్ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనం అరబ్ కంట్రీస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. దేవుడు ఎంతగా వారిని దీవించాడు. సో అదే దేవుడు ఈరోజు నీ బాధను, నీ దుఃఖాన్ని కూడా తుడిచివేస్తాడు. నీకు ఓదార్పునిస్తాడు, నెమ్మదినిస్తాడు. దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ప్రతి బాధ నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుడి వాగ్దానమును మనందరి జీవితంలో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.